సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తూ ఉన్నారు? అందరికీ కూడా ఈరోజు గురువారం శుభాకాంక్షలు. మీరందరూ కూడా సాయినాథుని పూజ చేసుకుని టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేసి ఉంటారు అని అనుకుంటూ ఉన్నాను. అయితే సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరి పైన ఈరోజు నిండుగా మెండుగా ఉండాలని మీ అందరి తరపున నేను బాబా వారికి పూజ చేసుకున్నానండి. అందరి గురించి కూడా బాబా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి అనే ప్రార్థనలన్నీ మీ తరపున అందరికీ బాబా వారికి చెప్పాను. మన ప్రార్థన ఖచ్చితంగా సాయినాథుడు వింటారు అనే నమ్మకంతో నేను పూజ అయితే చేశాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మీరు గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? మరి బిడ్డ, నువ్వు నీ సాయి తండ్రికి మాత్రమే తెలుసు తల్లి. నువ్వు పడిన కష్టము, నీ మంచి మనసుకు ఎప్పుడు మంచే జరుగుతుంది తల్లి. జరిగిపోయింది, ఇంత బాధపడుతున్నాను అని బాధపడవలసిన అవసరం లేదు. నీ గురించి ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎవరి ముందు కూడా తలని దించుకునేటటువంటి రోజు అసలు రాదు తల్లి. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం, నీ సాయి తండ్రి నీతో ఎప్పుడు ఉంటాడు కదా బిడ్డ. జీవితంలో కొన్ని చెడు రోజులు అంటూ ఉంటాయమ్మా. అవేమి ఏమిటి అంటే ఏ తప్పు చేయకపోయినా కొన్ని బాధలను భరించవలసి వస్తుంది. నువ్వు కూడా ఇప్పుడు అలాంటి సమస్యల్లోనే ఉన్నావు. బాధపడవద్దు. ప్రతిదీ నేను చూస్తూనే ఉన్నానుగా. నువ్వు ఇప్పుడు ఓపికతో ఉండు తల్లి. దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాలను నువ్వు చూడబోతున్నావు. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు నాపై అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్న విధానం, నాపై పెంచుకున్నటువంటి ప్రేమ భక్తికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు తల్లి. నేనంటే నీకు ఎంత ప్రేమో నాకు కూడా నీపై అంతే ప్రేమ ఉంది. నేను కూడా అంతే విధంగా తల్లి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటానని నీకు తెలుసా? నేను నా వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకుంటానమ్మా. నువ్వు నిర్భయంగా ఉండు. ఎందుకంటే నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా. కాబట్టి నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు నవ్వుతూ ఉంటూ ఈ ప్రపంచానికి నీ నవ్వును పరిచయం చెయ్యి. అంతేకాని నువ్వు ఎప్పుడు బాధపడుతూ అలా కూర్చోవద్దు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావని నీ ముందు నా చేతిలో చేసి ప్రమాణం చేయి. బాధ పెట్టేవారు ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు. నీ మనసు కూడా నిన్ను ఎప్పుడు ప్రశాంతంగా ఉంచదమ్మా. స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో నీ మార్గం నుండి, నీ ఆనందాల నుండి నిన్ను దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మొదట నువ్వు ప్రయత్నం చేయాలి తల్లి. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, అందరూ ఎన్ని నిన్ను మాటలని అవహేళన చేస్తూ బాధ పెట్టినా కూడా ఎవరి కోసం నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు? నీ మనసును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నీ నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు కాస్త కుదుట పడుతుంది. నీలో తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది కదా, దానిని నువ్వు బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారని నువ్వు ముందే నిర్ణయించుకోవద్దు. అలాగే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు. నీలో ధైర్యాన్ని కోల్పోవద్దు. అది నాకు సరిపోతుందా కాదా, దానివల్ల నన్ను ఎవరైనా ఏమైనా అంటారా అనేటువంటి సందేహాలను అసలు వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయే కానీ నీలో ఉన్నటువంటి భయం మాత్రం తొలగిపోదు తల్లి. నిన్ను అనేవారు ఎప్పుడు ఎక్కడో చాటు ఉంటారు. నీకు ఎలాంటి సందేహాలు సలహాలు ఇస్తారు చేయరు, కానీ మంచి చేయరు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరు బాగుపడుతుంటే కూడా చూడలేరు. కాబట్టి నువ్వు వాటి మాటల్లో చిక్కుకోవద్దు. వారితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. నిన్ను నీవు నిరూపించుకునేటటువంటి సమయాన్ని వృధా చేసుకో మాకు. ఎందుకంటే కాలం చాలా వేగంగా పరిగెడుతుంది కదా. కాబట్టి చేజార్చుకోవద్దు. ఉన్నప్పుడే దృష్టి నిలుపు. ఇంతకు ముందు చెప్పాను కదా,
కొన్ని ఎలాంటి తప్పులు చేయకపోయినా కొన్ని బాధలను భరించాలి అని కొందరి సూటిపోటి మాటలు అనవచ్చు. వారి ప్రవర్తన వల్ల కావచ్చు నీకు బాధ కలిగేలా ఉండవచ్చు. కానీ వారి ప్రవర్తన నువ్వు బాధతో గుర్తింపు లేక వారితో చులకన అయిన దాని వల్ల వచ్చిన మాటలే. ఆలోచనలతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీవు గుర్తింపుతోనే ఇవ్వాలి తల్లి. అలా ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా, భయపడకుండా నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని సాధిస్తే గనక అది నువ్వు మొదలు పెట్టగానే నీకు ఒకేసారి లాభాలు ఇవ్వకపోవచ్చు. ముందు రోజుల్లో నీకు అది పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని తప్పకుండా నిలబెడుతుంది. కాబట్టి నీ సాయి మాటలను కొట్టి పారేయొద్దు తల్లి. నాపై నమ్మకాన్ని ఉంచు. నీలో ఉన్నటువంటి మంచి గుర్తింపును తెలుసుకో, దానిని బయట పెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఎవరినో చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎవరో నిన్ను ఎగతాళి చేస్తారని అసలు ఆలోచించనివద్దు. ఒక్కసారి కనుక నువ్వు అందులో విజయాన్ని సాధించి తర్వాత ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను ఆ పనికి నువ్వు సరిపోవని నిన్ను ఇబ్బందికి గురి చేశారో వారందరూ కూడా నిన్ను తప్పకుండా అనుసరిస్తారు. వారి క్షమాపణలు నీకు తప్పకుండా అందుతాయి. అంతవరకు నువ్వు కాస్త ఓర్పు ఉండాలమ్మా. సహనంతో ఉండి నీ పని యందు నువ్వు దృష్టి నిలుపు. ఎల్లప్పుడూ నీకు ఈ సాయి సహకారాలు తోడుగా ఉంటాయి. నేను నీకు సహాయం చేస్తాను. పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టే అంటే ఈ సందేశాన్ని నీకు అందించేటటువంటి బాధ్యత తీసుకున్నాను. ఈ మాటలను ఆలకించి ఎప్పుడు భయపడకుండా, అలాగే ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగిపో. నీకు ప్రారంధాన్ని స్వీకరించు. ఒకటి గుర్తుంచుకో, ఏదైనా కూడా అకారణంగా జరగదమ్మా. నువ్వు ఎప్పుడు ఒంటరి దానివి అని అనుకోవద్దు. నన్ను ఎప్పుడు పిలిచినా నేను నీ దగ్గరకు వస్తాను. ఒకవేళ నువ్వు నా దగ్గరకు రావడానికి నీకు కాస్త ఇబ్బందులు ఎదురైతే అప్పుడు కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నేనే నీ దగ్గరకు వస్తాను తల్లి. నువ్వు ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ సాయి కేవలం నీ ఒక్క పిలుపుకు పరుగున వస్తాడు. నేను నీకు కలలో దర్శనమిస్తానమ్మా. నువ్వు కోరుకుంటున్నవన్నీ నీకు తప్పకుండా అందిస్తాను. నేనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను తల్లి. నువ్వు తప్పకుండా ఒక అనుభూతిని పొందుతావు. ఏదో తెలియనటువంటి ఒక శక్తి నన్ను కాపాడుతుంది అనేది ఒక నిజమైనటువంటి నా భక్తుడికి మాత్రమే తెలుస్తుంది. అదే అనుభూతి నీకు కూడా కలుగుతుంది. అటువంటి నిజమైనటువంటి భక్తుడితో నేను జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాను. ఇతరులు నిన్ను ఎంతగా నిందించినా సరే, నిన్ను ఎంతగా అవమానించినా సరే నీవు మాత్రం కఠినంగా జవాబు ఇవ్వవద్దు. అటువంటి వాటిని నీవు ఎప్పుడు ఓర్చుకోవడం వల్ల నిశ్చయంగా నీకు సంతోషమే కలుగుతుంది. ఈ ప్రపంచం తలకిందులైనప్పటికీ నీవు మాత్రం చెలించవద్దు. నీవు ఉన్న చోటనే స్థైర్యంగా నిలబడి ఉండు. నెమ్మదిగా నీ ముందు జరుగుతున్నటువంటి నాటకాన్ని చూస్తూ ఉండడం నేర్చుకుంటే అప్పుడే నీకు ఈ ప్రపంచంలో జరిగేటటువంటి అన్ని విషయాల గురించి తప్పకుండా అవగతం అవుతుంది. ఇక మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి గోడను తొలగించు. అప్పుడు ఇక నీకు నా సమస్యను నాతోనే నువ్వు కలిసి నడుస్తున్నావనే ఒక అనుభూతి నీకు కలుగుతుంది తల్లి. నువ్వు అడగకపోయినా నీ విజయానికి నీకు తప్పకుండా పరిచయం చేస్తాను. అది నీ దగ్గరకు ఎప్పుడు చేరాలో ఆ సమయానికి నీ దగ్గరకు చేరుస్తాను. కాబట్టి నిరాశగా ఉండవద్దమ్మా. నీ కోసం ఎప్పుడు ఒక తలుపు తెరిచే ఉంటుంది. అదే నాదే. నీకు ఆనందాన్ని, శాంతిని అనుగ్రహిస్తాను. ఈ ద్వారకామాయి తలుపులు ఎప్పుడు నా భక్తుల కోసం నిరంతరం తెరిచే ఉంటాయని నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవారు ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటారు. నేను లేకుండా వారికి ప్రపంచం మొత్తం నిర్జనమైపోయి ఉంటుంది. నా కథలను చెప్పుకునేవారు, నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉండేవారు, నా నామాన్ని చెప్పుకుంటూ నా కథలను వినేవారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కాబట్టి నీ భారాన్ని మొత్తం నాపై పెట్టు. నీ పనిపై నువ్వు దృష్టి పెట్టు. గొప్ప శుభవార్తతో నీలో తెలియనటువంటి ధైర్యాన్ని నీకు నింపి అది గొప్ప విజయాన్ని సాధించేలా ఈ సాయి అనుగ్రహం నీకు తప్పకుండా దొరుకుతుందమ్మా. సంతోషంగా ఉండు బిడ్డ. నీకు నీ సాయి ఉండగా భయమెందుకు తల్లి అని బాబావారు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. నీకు నా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాను అని సాయినాథుడు మనకు చెప్తూ ఉంటే మనం ఎందుకు భయపడాలి ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని బాబావారి సందేశంలో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.